Students, good morning to all of you. You are thereby maths to be indefinite integration solved before class మనం ప్రాబ్లం నేర్చుకున్నాం ఆల్రెడీ 6.0 నెక్స్ట్ 6.3లో థర్డ్ రోమన్ ఒకటి కంప్లీట్ అయిపోయిందమ్మా. నెక్స్ట్ ఫోర్త్ రోమన్ ఫస్ట్ వన్ రాసుకుని ఫోర్త్ రోమన్ ఇంటిగ్రల్ 1/√5 minus 2x square plus 4x dx. Integral 1/√5 minus 2x square plus 4x dx. సరే ఇక్కడ x స్క్వేర్ పక్కన ఉంచండి, 2 అనేది ఎక్స్ట్రా ఉంది మనకి. నేను దానికోసం ఏం చేస్తానంటే డినామినేటర్ ఉన్నటువంటి రూట్ లోపల 5 minus 2x square plus 6 ని ఫైండ్ చేస్తాను. ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ప్రాబ్లం సబ్స్టిట్యూషన్ చేస్తాను. సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫైండ్ 5 minus 2x square plus 4x. ఓకేనా? ఇప్పుడు minus 2x square plus 4x plus 5. నేను -2 కామన్ ఇస్తాను. -2 కామన్ ఇస్తాను. x square plus -2 కామన్ ఇస్తాను కాబట్టి -2x minus 5/2 కామన్ మల్టిప్లై చేసుకోండి. -2 into x square minus 2x square minus 2 into minus 2x minus into minus plus 2 2 so 4x minus into minus plus 2 into 5/22 to cancel అయితే 5. ఓకే, -2 into x square అంటే a square ఉంది మనకి. a plus b whole square ఫార్ములా ఉన్నా a minus b whole square ఫార్ములా అంటే చూడొచ్చునా. a plus b whole square is equal to a square plus b square plus 2ab. అలాగా a minus b whole square is equal to a square plus b square minus 2ab. ఈ రెండు ఫార్ములాస్ కి మనకి a square కానీ b square కానీ plus 2ab కానీ minus 2ab కానీ ఏదో ఉంటుంది ఉంటే మనకి a plus b whole square ఫార్ములా కానీ a minus b whole square ఫార్ములా కానీ ఫైండ్ అవుట్ అవుతుంది. మరి ఇక్కడ ఓన్లీ మనకి a square ఉంది, మరి ఇంకేం కావాలి? b square కావాలి, 2ab టర్మ్ కావాలి. మరి ఇక్కడ 2 into x ఉంది, 2 into x ఉంది, 2 into x ఉంది కాబట్టి ఏం చేస్తానంటే -2 into 1 into x -2 into 1 into x అంటే 2x కదా, వాల్యూ ఏమైనా చేంజ్ అవుతుందా? చేంజ్ కాదు. మరి ఇక్కడ a స్క్వేర్ -2ab అంటే ఇక్కడ +1 -1 -5/2 జస్ట్ ఏం చేయాలి, 1 ని యాడ్ చేసి సపరేట్ చేస్తాం. సపోజ్ +1 లో -1 క్యాన్సిల్ అయిపోయింది కదా, ఏమిటి -5/2 -2 into x -2 into 1 1 square -1/2. ఇప్పుడు -2 a square plus b square minus 2ab and x minus 1 ఇక్కడ రిమైనింగ్ -1 -5/2. ఇక్కడ ఎల్సిఎం 2 తీసుకున్నాను. -2 -5 -2 into x minus 1 whole square minus 7/2. ఓకే, 7/2. ఓకే, -2 into x minus 1 whole square minus దీని 7 ఉంది మన దగ్గర, √7/4 √7/4 whole square రాయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ స్క్వేర్ రూట్ 7/2 whole square రాస్తాం. ఇప్పుడు చూడండి బై ద ప్రాబ్లం మైనస్ పోవాలంటే ఏం చేయాలి? 2 into ఫస్ట్ మైనస్ వాల్యూ తర్వాత ప్లస్ వాల్యూ √5 7/2 whole square minus x minus 1 whole square.
వాల్యూ ఎలా చేంజ్ అవుతుంది చూడమ్మా. మైనస్ ఆఫ్ 2 ఇంటూ ఎక్స్ మైనస్ 1 హోల్ స్క్వేర్ మైనస్ రూట్ 7/2 హోల్ స్క్వేర్. ఈ మైనస్ లా మల్టిప్లై చేసినప్పుడు ఇక్కడ మైనస్ వస్తే ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ వస్తుంది. అందుకోసం ఫస్ట్ రూట్ 7/2 హోల్ స్క్వేర్ మైనస్ ఎక్స్ మైనస్ 1 హోల్ స్క్వేర్. ఇదంతా దేని వాల్యూ చూడండి. therefore integral 1 by root of 7/2 whole square root 7/2 whole square minus x minus 1 whole square dx. మరి అన్న ఇంటిగ్రల్ 1 by root of a square minus x square dx equal to sin inverse x by a plus sin inverse x by a plus integral 1 by root of 1 minus a square minus 1 sin inverse x by a plus. దాని ప్రకారం చూడండి ఇంటిగ్రల్ రూట్ ఆఫ్ 1 by root of a square minus x square dx is equal to sin inverse x by a plus c. అండ్ ఇక్కడ వాల్యూ ఎంత ఉందమ్మా 2. డినామినేటర్ లో నోటెడ్ ఉందా? డినామినేటర్ లో కాబట్టి 1/2. 1/2 into sin inverse x by a. x అంటే x minus 1 by a అంటే root 7 by root 7 by 2. బయటకు వస్తే 1 by root 2. 1 by root 2 into sin inverse x minus 1 by separate root 7 by root 2. 1 by root 2 into sin inverse root 2 into x minus 1 by root 7 plus answer number 1 by root 2 into sin inverse root 2 by 7 x minus 1. ఒకసారి చూడండి ఇక్కడ నుంచి ఫస్ట్ మనకి ఇచ్చిన ప్రాబ్లం ఇంటిగ్రల్ 1 by root of 5 minus 2x square plus 4x మా ప్రాబ్లం ఇచ్చింది. ఫస్ట్ నేను రూట్ లోపల వాల్యూ బట్టి తీసుకున్నాను 5 minus 2x square plus 4x. దాని లోపల నేను -2 కామన్ తీస్తాను. -2 కామన్ ఇస్తే x square minus 2x minus 5/2 వచ్చింది. దీనికోసం నేను 1 యాడ్ చేసి సపరేట్ చేశాను. ఎందుకంటే మన a square minus x square కానీ a square plus x square ఫార్ములా కానీ రావాలి. అందుకోసం ఇక్కడ అడ్జస్ట్మెంట్ చేశాను. +1 -1 అడ్జస్ట్మెంట్ చేశాను. -2 into x square -2 into x into 1 plus 1 square రాస్తాను. -1 minus 5/2 ఇది చూడండి a square plus b square minus 2ab కాబట్టి a minus b whole square minus ఇక్కడ -1 minus 5/2 ఉంది కాబట్టి LCM 2 కాబట్టి -2 minus 5 x minus 1 whole square minus 7/2 వచ్చింది. మరి ఇక్కడ a square minus x square లేదా x square minus a square ఇక్కడ x ఉంది కాబట్టి x square minus a square కాబట్టి మనకి ఇక్కడ కావాలి కాబట్టి 7/2 ఉంది. 7/2 కి రూట్ అప్లై చేసి స్క్వేర్ పెడితే వస్తుంది వాల్యూ. సపోజ్ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయితే 7/2 మిగులుతుంది. ఓకేనా? అప్పుడు ఇది ఎలా అవుతుంది? a square minus x square minus a square టైప్లో ఉంది. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే ఇంటిగ్రల్ మైనస్ పోవడానికి ఏం చేస్తామంటే ఫస్ట్ 2 into మైనస్ తో మల్టిప్లై చేసినప్పుడు రూట్ ఆఫ్ 7/2 హోల్ స్క్వేర్ మైనస్ x minus 1 హోల్ స్క్వేర్. ఇదంతా దేని వాల్యూ మనకి ఈ రూట్ లోపల ఉన్న వాల్యూ మాత్రం ఇది వచ్చింది. మరి రూట్ లోపల 2 కూడా ఉంది కాబట్టి బయటకు వస్తే ఏమవుతుంది? రూట్ 2 అవుతుంది. రూట్ 2 into 7/2 హోల్ స్క్వేర్ మైనస్ x minus 1 హోల్ స్క్వేర్.
ఇది ఫార్ములా టైప్ 1/√a² - x² ఫార్ములా dx ఫార్ములా sin ఇన్వర్స్ x a ప్లస్ c 1/√2 sin ఇన్వర్స్ x అంటే x - 1 a అంటే √7/2 1/√2 sin ఇన్వర్స్ x x - 1/√7/2 మొత్తం స్కిప్ చేసేది చేసినప్పుడు పైకి వస్తే √2 పైకి వస్తే ఇంకో ఓకేనా నెక్స్ట్ ప్రాబ్లం second one fourth la second one integral 1/√of x² plus 2x plus 10 dx integral 1/√of x² plus 2x plus 10 సార్ దీన్ని కూడా నేను ఫస్ట్ రూట్ లో ఒక వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాను లేదంటే డైరెక్ట్ చేసినా పర్లేదు ఇంటిగ్రల్ 1/√of x² plus 2x ని 2 into x into 1 plus 1 minus 1 plus 10 రాయొచ్చు అయితే ఒకసారి dx ఇక్కడ స్టేజ్ మనం యాడ్ చేసి సెపరేట్ చేసాను ఇక్కడ వాల్యూని 1 ని యాడ్ చేసి సెపరేట్ చేసాను వాల్యూ ఇక్కడ ఓకే ఈ x అంటే a² plus 2ab plus 1 అంటే 1² రాస్తాం ఓకేనా అప్పుడు a² plus b² plus 2ab మరి 1 నే ఎట్లా యాడ్ చేశారు అనేది మీకు ఒక ఐడియా రావాలి ఎలా చూడండి ఇక్కడ 2x ఉంది 2x ని 2 into 1 into x గా రాస్తాను 2 into 1 into x రాస్తే దాని వాల్యూ చేంజ్ అవుతుందా 2x ఏ వచ్చేది ఓకేనా అట్లా అప్పుడు 2ab అంటే ఇక్కడ b అంటే వస్తుంది 1 వస్తుంది b అంటే 1 వస్తుంది కాబట్టి దాని b² అంటే 1² అంటే ఎంత 1 ఏగా కాబట్టి 1 ని యాడ్ చేశాను సెపరేట్ చేశాను ఓకేనా b ఉన్న వాల్యూని దాన్ని స్క్వేర్ చేసి యాడ్ చేసి యాడ్ చేయండి సమ్ ఇక్కడ 2 b అప్పుడు 2 2 4 యాడ్ చేసి సెపరేట్ చేయండి అప్పుడు దాన్ని 1/√of a² plus b² plus 2 అంటే x plus 1 whole square ఇక్కడ -1 plus 10 అంటే plus 9 into dx integral 1/√of x plus 1 whole square plus 9 ని 3² రాస్తాం dx ఫార్ములా చూడండి ఇంటిగ్రల్ 1/√of a² x² plus a² dx is equal to sin h inverse x by a plus c integral 1/√of x² plus a² dx is equal to sin h inverse x by a plus c మరి దాని ప్రకారం చూడండి sin h inverse x అంటే x plus 1 by a అంటే 3 plus ఓకే నెక్స్ట్ ప్రాబ్లం థర్డ్ వన్ అమ్మా ఇంటిగ్రల్ 1/√of 1 plus x minus x² dx ఇంటిగ్రల్ 1/1 plus x minus x² dx ఫస్ట్ ఆఫ్ ఆల్ లోపలనే పైన చదువుతున్నాం 1x plus x plus x కాబట్టి నేను చేస్తాను మైనస్ కామన్ చేస్తున్నాను మైనస్ కామన్ చేస్తే x² minus x minus 1 సో ఆల్ మనకు చూస్తున్నాము -x² minus into minus plus x minus into minus plus 1 ఓకే మైనస్ ఆఫ్ x² అంటే a² ఉంది ప్లస్ 2ab ప్లస్ b² కావాలి మరి -2ab కానీ +2ab కానీ ఇక్కడ -x ఉంది అప్పుడు -2ab ఇంకా మనకి b² కావాలి ఇప్పుడు -2ab కావాలంటే ఇక్కడ నేను చేస్తాను 2 into x into 1/2 2 into
1/2 వాల్యూ ఇక్కడ 2 క్యాన్సిల్ అయిపోతే x సరిపోతుంది. ఇక్కడ రిమైనింగ్ చూడండి a² - 2ab ఇక్కడ b అంటే వాల్యూ ఎంత ఎక్స్టెండ్ చేసేది 1/2 దాన్ని స్క్వేర్ చేస్తే 1/4 అంటే 1/4 ని సెపరేట్ చేశాను యాడ్ చేశాను 1/4 ని సెపరేట్ చేశాను రిమైనింగ్ ఉంది -1 అది ఇంకోసారి చేస్తున్నాం a² - a కి a టర్మ్ ఉంది ఇంకేం కావాలి మనకి -2ab కానీ +2ab టర్మ్ కానీ కావాలి ఇంకా b² కావాలి. మరి b² వాల్యూ ఎంత -2ab వాల్యూ ఎంత మనకి ఇక్కడ ఓన్లీ -x మాత్రమే ఉంది అంటే -2ab రావాలి. అంటే 2ab 2 అడ్జస్ట్మెంట్ చేశాను. మరి 2 అడ్జస్ట్మెంట్ చేసినప్పుడు దాన్ని 1/2 మళ్ళీ వేసినప్పుడు ఈ 2 ఇంటూ క్యాన్సిల్ అయిపోతే రిమైనింగ్ x మిగిలిపోతుంది. ఓకే సో x² ఉంది -2ab అంటే b అంటే ఏం తీసుకున్నాను ఇక్కడ 1/2 1/b అనేది 1/2 అయితే b ని స్క్వేర్ చేస్తే వస్తుంది b² వస్తుంది 1/2 స్క్వేర్ చేస్తే 1/4 వస్తుంది. అందుకోసం ఏం చేస్తాను 1/4 ని యాడ్ చేశాను 1/4 ని సెపరేట్ చేశాను రిమైనింగ్ minus of x minus 2 plus 2 whole square ఇక్కడ LCM 4 అమ్మా -4 LCM చేసినప్పుడు -1 -4 minus of a² plus b² minus 2ab x minus 1/2 whole square -1 -4 -5/2 దీనికి క్యాన్సిల్ చేశాను అమ్మా 2x minus 1/2 whole square మైనస్ దీనికి 5/2 ని స్క్వేర్ రావాలి కాబట్టి √5/2 హోల్ స్క్వేర్ ఈలో బయట ఉన్న మైనస్ తో మల్టిప్లై కావాలి √5/2 హోల్ స్క్వేర్ మైనస్ 2x minus 1/2 హోల్ స్క్వేర్ ఇదంతా దేని వాల్యూ రూట్ లోపల ఉన్న వాల్యూ integral 1/√5/2 whole square minus 2x minus 1/2 whole square the formula integral 1/√a² minus x² dx is equal to a² minus x dx equal to sin inverse x/a plus c దాని ప్రకారం ఇంటిగ్రల్ 1/√a² minus x² dx is equal to sin inverse x/a plus c 1/4 sorry √5/2 వస్తుంది √5/2 sin inverse x 2x minus 1/2 by a value √5/2 plus c 2 cancel होते हैं sin inverse 2x minus 1/√5 plus c next problem next fifth one first one integral 1/5 minus 2x² plus 4x 1/5 minus 2x² plus 4x
ఫస్ట్ డైరెక్షన్ ఇంటి 1 by ఫస్ట్ -2 my by 2 plus x square minus 2x चार मल्टीप्लाई स्कूल माइनस इंटू माइनस प्लस 2 to cancel అయితే 5 माइनस इंटू प्लस माइनस 2x स्क्वायर माइनस इंटू माइनस प्लस 2 2 so 4x ఇంటిగ్రల్ 1 by -2 into ఒక ఆటలో రాసుకోవడం ఇది x square minus 2x minus 5 by 2 dx integral 1 by -2 into x square minus 2 into x into 1 మరి ఇక్కడ 2 a minus 2 plus b square అన్నప్పుడు ఇక్కడ 1 స్క్వేర్ చేస్తే 1 స్క్వేర్ యాడ్ చేశాను minus 1 minus 5 by 2 dx integral 1 by -3 into a square plus b minus 3 x minus 1 whole square minus 5 ఇది LCM వేసినప్పుడు 2 1s to -2 -5 minus 7 by 2 dx మరి ఇక్కడ స్క్వేర్ కావాలి కాబట్టి ఇంటిగ్రల్ 1 by -2 into x minus 1 whole square minus root 7 by 2 square మైనస్ పోవడానికి ఏం చేయాలి ఇక్కడ మల్టిప్లై చేయండి మైనస్ 1 by 2 into integral 1 by root 7 by root 2 whole square minus x minus 1 whole square dx formula integral 1 by a square minus x square dx is equal to 1 by 2a into log of a plus x by a minus x plus c integral 1 by a square minus x square dx is equal to 1 by 2a into log of a plus x by a minus x plus c 1 by 2a 2 into a value root 7 by root 2 into log of a plus x root 7 by root 2 plus x minus 1 by root 7 by root 2 minus x minus 1 plus c 1 by ఇక్కడ 2 ని root 2 into root 2 రాస్తున్నానమ్మా root 7 by root 2 log of ఇక్కడ LCM root 2 root 7 plus x minus 1 by here what root 2 LCM root 7 minus of x minus 1 plus c ఒక root 2 cancel 1 by root 2 into root 7 root 14 log of 2 2 cancel root 7 plus x minus 1 by root 7 minus x minus 1 plus c ఆన్సర్ చెక్ చేసుకున్నాం ఒకసారి 1 by 2 root 14 వచ్చింది 1 by 2a ఓకే 1 by 2a కదా ఫార్ములా అంటే ఇక్కడ ఉన్న వాల్యూ 1 by 2 ఉంది 1 by 2 root 14 log of root 14 plus 2x minus 1 ఓకే ఎల్సిఎం చేసినప్పుడు మల్టిప్లై చేయాలి root 2 LCM root 7 plus root 2 into x
minus 1 by ఇక్కడ root 2 LCM root 7 plus root 2 into x minus 1 root 2 root 2 cancel root 7 plus root 2 into x minus 1 by root 7 minus root 2 into x minus 1 plus a square minus 2 okay. Okay, thank you for that.